ఏ ఏయ్ మన పోకే సినిమాలో ఆయన వచ్చింది కదా విలన్. ఏ రేలకి మామ బాబు నీకు అన్ని సైడ్ రెండు ఉన్నాయి కదా ప్రకాశ్ రాజు గారికి రెండు ఒక్కొక్క రేలింగ్ మామ ఒకటి ఆయన పోకర్ मस्त शेड्स नाही रा नीला अप्पा कमला हसन ఏం లైఫ్ రా బాబు. మూడు చాలా పెట్టా అనవసరంగా వేస్ట్. మూడు చాలా ఉన్నా కూడా వేస్ట్ అలా బాబు. ఒక వీడియో ఇప్పుడు గేమింగ్ ఛానల్ వీడియో వచ్చింది. సరే మేము ఐఫోన్ వీడియోస్లో ఒక షార్ట్ వీడియో పెట్టాం. ఫుల్ వీడియో పెట్టాలి. ఏం పెడతాం పని చేద్దాం. రియాక్షన్ వీడియో పెడతాం. రియాక్షన్ వీడియో అప్పుడు ఎప్పుడో పెట్టాం 2 years 3 years బ్యాక్. ఇది బిగ్ బాస్ రీల్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఓకే అది చేసినాం రియాక్షన్. మళ్ళీ ఇప్పుడు చేద్దాం యూట్యూబ్ షార్ట్స్. సో ఎవరితో కొలాబ్ చేస్తున్నాం మన మనోజ్ రియాక్షన్స్తో కొలాబ్ అయ్యి చేద్దాం. సో షార్ట్ వీడియో పెట్టాం కదా, ఇంత వచ్చేది దానికి లైక్స్. ఓకే 15 వచ్చినాయి. వ్యూస్ బాగా వచ్చాయి, మనకే వచ్చినాయి. ఫాట్ సరే ఫుల్ వీడియో చేద్దాం రియాక్షన్ వీడియో. సో మనోజ్ రియాక్షన్స్తో కొలాబ్ అయ్యి చేద్దాంగా. కొలాబీగా చేద్దాం. అప్పుడో చేసిన రియాక్షన్ వీడియో. అది యూట్యూబ్ ఇది బిగ్ బాస్ గురించి మనం ఇప్పుడు చేస్తున్నాం. చేద్దాం ఇక యూట్యూబ్ షార్ట్స్ ఎవరు చేసేటారు కానీ నేను తక్కువ మంది చేసిన. తక్కువ మంది అనుకుంటా, ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్ చూస్తారు కదా రియాక్షన్. మనం యూట్యూబ్ షార్ట్స్ చేసేద్దాం. ఏదో వీడియో వేసి చెప్తాం మనం సబ్స్క్రైబర్స్కి. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఐఫోన్ వ్లాగ్స్. సో మీరు తమిళనాడు షో ఇచ్చారు. సో మిస్టర్ మనోజ్ రియాక్షన్తో కొలాబ్ అయ్యి మనం యూట్యూబ్ షార్ట్స్ రియాక్షన్ చేస్తున్నాం. సో స్టార్ట్ చేద్దాం. ల్యాప్టాప్ కూడా అక్కడ ఉంది. సో ఆయన చెప్తారంటే మిస్టర్ మనోజ్ రియాక్షన్స్ ఎవరు నేనే కదా. ఇద్దరం ఒకటే. ఒక హీరోతోనే విలన్ వాడే ఒక సినిమాలో అంతే. ఒక నేనే హీరో నేనే విలన్, రెండు ఛానల్. సో స్టార్ట్ చేద్దాం. మిస్టర్ మనోజ్ రియాక్షన్స్ దీంట్లోనే వస్తాయి వీడియో. 2 వీడియో చూసేయండి. కొలాబ్ వీడియో హలో బాయ్ లైవ్ వీడియో లైక్ చేయండి. ఈ కొలాబ్ వీడియో లైక్ చేసి సో స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. సో గైస్ ఇంకో మా చెప్పాలి. సో కొలాబ్ వీడియో అంటే ఒక వీడియో 2 పర్సన్ కొలాబ్ చేయడం అది కాదు. సో నేనే ఒక పర్సన్ 2 ఛానల్లో ఒకటే వీడియో 2 ఛానల్లో పెట్టినట్టు కొలాబ్ వీడియో. నా దృష్టిలో అదే చెప్తాను మీకు. సో ఈ వీడియో దీంట్లో మిస్టర్ మనోజ్ రియాక్షన్స్ వస్తుంది. అక్కడ కూడా చెప్తాను, ఇక్కడ కూడా చెప్తాను. సో ఇంకా పైన కార్డ్స్ పెడతాను. మిస్టర్ మనోజ్ రియాక్షన్స్ వీడియో వస్తుంది కదా, ఇదే కొలాబ్ వీడియో. సో పైన పెడతాను. అదే లింక్ వీడియోని అది చూసేయండి. సేమ్ ఇదే వీడియో కొలాబ్ వీడియో అంటే సో అటు ఉంటుంది. సో ఎవరు వీడు కొలాబ్ వీడియో అని ఇద్దరు ఒక వీడియో వీడొక్కడున్నా అంటే మీరు నన్ను తిప్పుకుంటారు. అందుకే సారీ గైస్ చెప్తారు. ఇప్పుడే కొలాబ్ వీడియో అంటే ఒక్క వీడియోలో 2 పర్సన్ కాదు, ఒక్కొక్క వీడియో 2 ఛానల్లో పెట్టినట్టు నా దృష్టిలో. నా ఒపీనియన్, మీ ఒపీనియన్ తెలియదు కానీ. సో షేర్ చేయండి ఈ వీడియో. సో అందుకే చిన్న గమనిక కోసం చేసిన మధ్యలో సారీ గైస్. సో ఇంకా వీడియో చూద్దాం. సో గైస్ ల్యాప్టాప్ ఇక్కడ ఉంది చూస్తున్నారు కదా. సో పోయేద్దాం ఇంకా ల్యాప్టాప్ని. ఇప్పుడు ఆన్ చేద్దాం. ఇంతసేపు ఆన్తో చూద్దాం. సో ఇంకా ల్యాప్టాప్ ఆన్ కాలే. సో ఏదో మిడిల్ క్లాస్ యూట్యూబర్ ఎట్ట ఉంటుంది. సో ఆన్లైన్ గ్యాస్ హెచ్పి విటాస్. సో చూసాడు వచ్చేసింది, లోడింగ్ అవుతుంది అక్కడ బఫరింగ్. సో వస్తుంది ఆగండి, వెయిట్ చేద్దాం. వీడియోని ఇస్తే లైక్ చేసి చేయండి. సో
ఓకే వస్తుంది. సో ఫైనలీ ఇట్ ఈస్ ఓపెనింగ్. సో గైస్ వస్తుంది. సో వచ్చేసింది గైస్. సో ఇక వీడియో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో ఇంకా లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో గైస్ అన్ఫార్చునేట్లీ మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. సో ఓకే, ఇది ఐఫోన్ వీడియోస్ కాబట్టి కొంచెం రియాక్షన్ ఓకే. సో చిన్న మిస్టేక్ కూడా చేసినవి అందుకే. సో సారీ గైస్. సో సింగిల్ మూవీ రిఫరెన్స్ ఓకే. సూపర్ నా పిల్లరా హ్యాపీ బర్త్డే టు యు గాయత్రి. భక్తి కట్టరా తరువాత చూడరా పిఠాపురం ఎమ్మెల్యే మన బాలీవుడ్ స్టార్ సల్లుబాయ్ ఎప్పటి నుంచో సింగిల్ రా. క్యారెక్టర్ చేస్తారు ప్రవాసాలు కూడా సింగిలేరా. ఇలాంటి కాకి గురించి ఎక్కడా చెప్పలేదురా. జాతిలో ఉండిన కాకుల గురించి భయంగా తీరాలి. అయితే మరి ఆడియన్స్ రాక్ చూద్దాం. ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు కృష్ణ చైతన్య గారు డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీలో ఉన్న హీరో మాత్రం అక్కడ కనిపించారా? డైరెక్టర్ కూడా అప్పుడప్పుడు ఆయన తొంగి చూసాడా? బయటగా చెప్తాడు. వామో ఓ బాగా వచ్చిన పంచ్. ఓ ఈయన కాదు వేరే వచ్చు. సడన్ నీకు చూద్దాం. నా మొదటి సినిమా 2 నిమిషాలు ఆగుతావా? మన పోకే సినిమాలో ఆయన వచ్చింది కదా విలన్. రేలకి మామ బాబు నీకు అన్ని సైడ్ 2 ఉన్నాయి కదా. ప్రకాశ్ రాజ్ గారికి 2 ఒక్కొక్క రేలింగ్ మామ ఒకటి ఆయన పోకర్లు. రాబిన్హుడ్ లో సాంగ్ హుక్ సాంగ్ అది ఎంత కాంట్రవర్సీ సో ఇందులో ఎలాంటి మలబార్ పాటలో సిగరెట్ తాగిన వృక్షసే టీజర్ మెమరీస్. బ్రో ఇది మనం చేసినాం కదా మన రాజాసాబు మెమరీస్ టీజర్ మెమరీస్ రియాక్షన్. ఎవరు చూడకపోతే పైన కార్డ్స్ ఇస్తాను చూసేయండి. మీరు కూడా పైన కార్డ్స్ చూసేయండి. అలా ఎండింగ్ పెడతా మీరు చూసేయండి. ఐఫోన్ వ్లాగ్స్. సో మీరు కూడా ఇష్టం మనోడు చేసిన సబ్స్క్రైబర్స్ చూసేయండి ఎట్ అ టైం. సో చూద్దాం. అత్తంత మాత్రం గాంధీ నాంది రాహుల్ గాంధీ నాంది చూసినా చూడు. ఏ రోజైతే ఆడపిల్ల అర్ధరాత్రి 12 గంటలకి కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచుని హ్యాపీగా రీల్స్ చేసుకుంటుందో ఆ రోజు నిజమైన స్వతంత్రం వచ్చినట్టు. నాంది గారు కేబుల్ బ్రిడ్జ్ గురించి చెప్పారా? నాంది గాంధీని నాంది చేశారు కదా మీరు. రోహుల్ నాంది రాహుల్ గాంధీ కదా గైస్. సూపర్. నాంది డైలాగ్ చెప్పేటప్పుడు ఫస్ట్ డూ నథింగ్ రియలీ చూద్దాం. ఓ బాగానే తప్పించుకున్నారు. సూపర్. గ్యాడ్జెట్ ఒకరు కొంచెం వాడి రప్పించేస్తావు కదా. నైస్ బిజినెస్. నన్ను అపాండాలు వేస్తారేంటి? నిజంగా నాకు ఇక్కడ బాగా చేస్తుంది అనమాట. రైట్ చూపిస్తాను. అదే అన్ని గ్యాడ్జెట్లు ఉన్నాయి. రాకుండా చూసారా? దీన్ని ఇందా గ్యాడ్జెట్లే ఎవరు తీసారా? అంతా ఓవర్ యాక్టింగ్ చేస్తా. అయితే కోసం అన్ని బయట తీసి పెట్టాలి. సంవత్సరం క్రితం వీడియోలో వాడిన గన్ను కెమెరా చార్జర్లో కెమెరా అని చెప్పి చేసేది చూసారా? 1 సంవత్సరం పైన ఏంటి చేసి మన ఫేవరెట్ రోబో బుక్ అయిన కట్టప్ప గారు దీనిలో పడుకున్నాడు. రూమ్ లో స్పేస్ తెప్పించేసే యాప్స్ స్మాలెస్ట్ ఫోన్. ఇది గుర్తున్నదే మీకు? వాటర్ బ్లాడర్ అంటారు దీన్ని. నుంచి
నాజీ స్పైడర్ మెకానికల్ చెయ్యి ఇట్లా ఇక్కడ మీకు కనబడుతున్నావు కేవలం నువ్వు ధనవంతుడే మామ, ఇంతగా బాగా ధనవంతుడు మామ. ఈ రకం మాత్రమే. అలాగే పైన ర్యాకులు మొత్తం షోరూమ్ నిండా ఇట్లా గ్యాడ్జెట్లు ఇప్పటి వరకు మీరు వీడియోలో చూసిన ఒక్క గ్యాడ్జెట్ కూడా నెట్టే వల్ల గ్యాడ్జెట్లు రోజు అమ్మాయితో ఇబ్బంది పడ్డం చూసి చిన్నోడికి ఒక ఐడియా వచ్చింది. ఫస్ట్ టైం ఒక ఇబ్బంది తీసుకొని ఒకటి అమ్మా, ఇది ఎక్కడ మాత్రం తప్పిందిరా, లాస్ట్ డైలాగ్ మాత్రం కేరాప్ రా. చూద్దాం, ఓకే చూద్దాం గైస్. కేరాప్ అట్లా దీపిక పడుకునే ఉన్నారా? పడుకునే ఉన్నా సార్. నేను వంగని. నువ్వు వంగుంటే నాకేంటి, ఒంటికాల మీద ఉంటే నాకేంటి? డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగని మాట్లాడుతున్నాను. అంతమంది ఇంటికి నువ్వు డైరెక్టర్వా, రెడ్డివా, సందీప్వా, వంగవా? మీ మేడం షరతులు ఎవరు పెట్టిందంట, నువ్వు టీ పెట్టి ఆ పడుకునేది రేపు 20 కోట్లు క్యాష్ కావాలి, ప్రాఫిట్ లో షేర్ ఇవ్వాలి. 6 గంటలే పని చేస్తుంది. 6 దాటిందనుకో మీటర్ మీద ఇంకో 1 లక్ష ఎక్స్ట్రా చేస్తుంది. బోర్డు సింగిల్ కంప్లైంట్ లో లేచి. ఓ ఇది అది కదా, ఆ కాంట్రవర్సీ అదే. దీపిక పదకొండు సబ్జెక్ట్ వంగ కాంట్రవర్సీ అదే కదా. కూడా తీసేసి అలా కాదు, క్యారెక్టర్ డిమాండ్ చేసింది అన్నావు అనుకో మీటర్ మీద ఇంకో 1 లక్ష ఎక్స్ట్రా ఇసుకో. కడుక్కోవడానికి కూడా కిల్లే వాటర్ కావాలి. ఏడుంటే ఆడ ఏసీ ఉండాలి. ఆకలి ఉండకూడదు, దాహం వేయకూడదు, అస్సలు ఎండ తాగకూడదు. ఎవరి నేడు కూడా మా మేడంకి తాకకూడదు. షరతులు మీవి, హారతులు మావి. మీ మేడం కూడా చెప్పాడని చెప్పి ఏం చెప్పాలి సార్? ఈ వంగ ఎవరికి వంగడని చెప్పు. కరెక్టే కరెక్టే, లాస్ట్ డైలాగ్ కరెక్టే. నిజంగా లాస్ట్ డైలాగ్ మాత్రం కేరాప్, నిజంగా లాస్ట్ డైలాగ్ కేరాప్ గాయస్. చూడండి లాస్ట్ డైలాగ్ కేరాప్ చూసారు. లాస్ట్ ఈ వంగ ఎవరికి వంగడు, అది ఇలాంటి డైరెక్టర్ మన ఫిలిం లిస్ట్లో ఇంకా ఎంతమంది ఉన్నారు రావాలా. ఇంతకని ఈయనక ముందు ఎవరున్నారు బా, మన పూరి రాఘోపురం గారు. సూపర్ ట్రాష్. GTA 6 కోసం కొన్ని వేల మంది ఇప్పటికే కోసుకుంటున్నారు. అలాంటి గేమ్ డెవలప్ చేయడానికి ఎక్కువ హెల్ప్ చేస్తున్న డెవలపర్స్ ఎవరో తెలుసా? మన ఇండియన్స్. అవునా? ఒకసారి గైస్ మన ఇండియన్సా? వావ్ అమేజింగ్. మనకి ఎప్పుడు తెలియదు ఎవరు డెవలపర్స్, ఇండియా డెవలపర్స్ అట. మీరు చూసినారా? ఈ ఇమేజ్ చూడండి. మన ఇండియా నుండి ఆల్మోస్ట్ 1615 మెంబర్స్ పనిచేస్తున్నారు. ఓహో. రీజన్ ఒక్కటే, బయట కంట్రీ వాళ్ళ దగ్గర వర్క్ చేస్తే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇది అన్చార్టెడ్ కదా ఇందాక వచ్చింది. ఇండియన్ గేమింగ్ ఇండస్ట్రీకి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. ఒక్కసారి ఇండియాలో వరల్డ్ క్లాస్ గేమ్ కి టక్కర్ ఇచ్చేలా ఒక గేమ్ లాంచ్ అవుతుంది, ప్రాఫిట్ లో వర్షం కురిపిస్తుంది. అయితే GTA 5 కోసం 1722 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 600 మంది డెవలపర్స్ తో 5 ఏళ్ళు కష్టపడి ఈ గేమ్ తయారు చేస్తే అది రిలీజ్ అయిన ఫస్ట్ డే రోజే 6500 కోట్ల రూపాయలు సంపాదించింది. అంటే D1 మొత్తం పైసలన్నీ రికవర్ చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ వచ్చింది. అందుకే ఇండియాలో కూడా ఇలాంటి గేమ్ రెవల్యూషన్ రావాలి. క్యాపబుల్ ఉన్న వాళ్ళు దీన్ని చేయగలగాలి. మీకేమనిపిస్తుంది? గేమింగ్ ఇండస్ట్రీలో ఇండియా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కామెంట్స్ చేయలేదు, చెప్తారు కదా ఫ్యూచర్లో గేమింగ్ ఒక లెవెల్ అయిపోతుంది. గేమింగ్ కూడా ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీ వల్ల గేమింగ్ ఇండస్ట్రీ. వేరే లాంగ్వేజెస్ లో మాత్రం డిజాస్టర్స్ అనే 3 జై శ్రీరామ్. జాతి నటాలు కోర్ చూద్దాం guys. మమ్మల్ని పిలిచిన మర్చిపెట్టేమో అనుకోయినాం సార్. అచ్చా పిల్లలు గారా ఎక్సైట్ ఉంటుందో తెలుసా నీకు? మ్యాథ్స్ చదువుకోలే. ప్రాబ్లం వస్తే నా పేరు చెప్పు, నాకేం ప్రాబ్లం లేదు. నాకు ప్రాబ్లం ఇప్పుడు నేను 10th పాస్ అయినప్పుడు మా నాన్న అసలు నమ్మలేడు. ఫుల్ షాక్ ఉండే. నా ఇందాకెందుకురా, నేనే షాక్ అయ్యాను. అరువు కోసం ప్రాణం ఇచ్చే ఫ్యామిలీ సార్ మాది. కొరియర్ కదా. టీ చాలా బాగుంది కానీ అది కాఫీ అండి. సావైనా బతికైనా ఈడనే రావి. అయితే సావే దిక్కుని ప్రయాణం బాగా జరిగిందా? పక్కిల్రా మాది. విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. దరిద్రం వద్దని అనుకుంటున్నాను. కథ చూస్తున్నాడా? లోకేశకుడు కూడా సూపర్ రా. చెప్పిన పని ఒక్కటే టైపింగ్ చేయడం కాదు కదా మీకు. ఈ రోజు ఈ వీడియోలో టాలీవుడ్ లో తీసిన వరస్ట్ మూవీ. షూటింగ్ లేదు, జాబ్ లేదు, ఏం లేదు. ఒక సినిమా స్వాగ్ లోపల ఎక్కువ పర్ఫ్యూమ్ ఉంటుందా లేకపోతే ఏమైనా కాపీ వీడంట్రా. ఫోన్ కానీ ల్యాప్టాప్ అతనికి సంబంధించిన ఫోన్ కలేజా ఇంటూ ట్రిపుల్ ఆర్ చూద్దాం. కలేజా ట్రిపుల్ ఆర్ వాళ్ళు ఉంటారా. లాస్ట్ వీడియో పెట్టేట్టున్నా, ఈ ఛానల్ పెట్టేట్టున్నా గైస్. చూసా ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్ పెడతా చూసేయండి మీరు. సో మీరు కార్డ్స్ పైన పెడతా చూసేయండి. ఓకే ఎన్ని కాన్ఫ్లిక్ట్ మనకి వస్తాయి. బాబా
స్పాటూస్ అంట ఎవర్రా ఎడిటింగ్ సూపర్ రా చరణ్ గారికి సూపర్. ఏ ఇక్కడ దిలవర్ సింగ్ వైఫ్ ఇస్ పర్సనల్ మ్యాన్. ఎస్ ఇస్ పర్సనల్. ఎస్ మన పర్సనల్ కదా, మన పర్సనల్ వేరా. కోపం వచ్చింది మనకి. ఇంకో మన ఆడియన్స్ కోపం సూపర్ మ్యాన్ సూపర్. సార్ చెప్పినా ఎడం చేత తింటాం మా చేసినాం మనం. ఇదక్క మాస్ ఎడిటరా మామ. చూద్దాం guys. అరే రే 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 పాపం రా. Sony CEO, Rockstar CEO. Rockstar finally is entered to for PC gamers and models. Okay. It's 226. Yeah. It's 226 and GTA 6 is 99% installed. Yeah, నేను వెయిటింగ్. ఐ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. ఈ షార్ట్ మనం మొబైల్ గేమ్ ఛానల్ పెడదాం, షార్ట్ చూస్తారు. నాకు వెయిటింగ్. ఐ ఆల్సో వెయిటింగ్ ఫర్ GTA 6 ఎప్పుడు వస్తాయో అని చూడాలి. అదే గేమ్ ఇన్స్టాల్ చేసి ఆడాలి. జస్ట్ ఫీల్ ద సింక్. ఓకే చూద్దాం నచ్చితే లైక్ కొట్టు మా. లైక్ కొడతాం బాయ్స్. రైట్ ఆన్సర్. భగవద్గీతలో అధ్యాయాలు నేషనల్ ఫ్రూట్ రైట్ ఆన్సర్. లైటర్ అగ్గిపెట్టె. ఏది ముందు కనిపెట్టా? అగ్గిపెట్టి. లైటర్ ఇస్ ద రైట్ ఆన్సర్. అగ్గిపెట్టి ఇస్ ద రాంగ్ ఆన్సర్. తెలుగులో ఫస్ట్ సినిమాస్కోప్ పిక్చర్ ఏది? అది అల్లూరి సీతారామరాజు. రైట్ ఆన్సర్. పంచపాండవులు ఎంతమంది? 5. రైట్ ఫ్యూచర్. రాముడి భార్య సీత. రైట్ ఆన్సర్. మనిషి పుట్టినప్పుడు 300 ఎముకలు ఉంటాయి. అవి పెద్ద అయ్యాక ఎన్ని అవుతాయి? 206. రైట్ ఆన్సర్. Are you ready? National bird. ఏం సిక్కరా మా సిగ సూపర్ రా. వా సింక్ బలం తీసగా. దాన్ని సెలెక్ట్ అవుతే ఫస్ట్ మీ దుంపలు తెగ ఎంత దారుణంగా తయారయ్యారండి. నేను పోలీసురా. యూనిఫామే వేసుకోలేదు నన్ను పవర్ లీటర్ ఎగరట్లేదు. కొంచెం లాస్ట్ డైలాగ్ రికార్డ్ చేస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా. అంతే. అప్పుడు నేను వచ్చి ఎత్రనారేందు పూజ చేస్తే ఆడపిల్లలు ఎవరు నేర్పిస్తుంటే ఎదురునారేందు దూరి బాలకృష్ణ శ్రీవిష్ణు గారు బాలకృష్ణ వచ్చినట్టు ప్రో విల్ నెవర్ డిసప్పాయింట్ us. చూద్దాం guys. కొత్తది కొనాలేరా. అన్నయ్య విజయ్ ఏ డ్రెస్ వేసుకున్నాడు? ఏమైందన్నయ్య? హలో ద్రోహం రా. మా అమ్మ డ్రెస్ లో ఉన్నా కాబట్టి బతికేసేవారా? మా అమ్మగారు నన్ను ఎవరా అని మీ నాన్న సెకండ్ సెటప్ కూతురే కదా. ఒక నిమిషం బ్రేక్ తీసుకున్నాం. సో గైస్ ఇంకా ఆపేస్తా, లాంగ్ అయింది వీడియో. సో ఇప్పుడు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో వస్తుంది చూసేయండి. ఇప్పుడు వీడియో నచ్చితే ఐఫోన్ లైక్ చేసి షేర్ చేయండి. సో సీ యూ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ subscribe my channels.